హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ పట్టు వస్త్రంతో దుర్గా అమ్మవారికి డ్రెస్ కుడుతున్నాను. నా చేతి పడుతుంది. ఇలా చిన్న చిన్నగా మనం కుచ్చులు పెట్టుకోవాలి. అమ్మవారి సైజుని బట్టి కుచ్చులు అనేటివి మనం పెట్టుకోవాలి. అమ్మవారి నడుము సైజుని బట్టి ఇలా కుచ్చులు పెట్టుకొని తర్వాత కింద మనం స్టెప్స్ కరెక్ట్గా ఉండడానికి ఇలా కిందకి కూడా ఇంకో కుట్టు వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇలా స్టెప్స్ అనేది పెట్టుకున్న తర్వాత నాడ కోసం క్లాత్ తీసుకొని నాడబెట్టుకోవాలి. బాడీ అటాచ్ పైన బాడీ కోసం ఇలా క్లాత్ తీసుకొని దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా షేప్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా కచ్చలు కొట్టుకొని పల్టాయించుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇలా ఒక బార్డర్ తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే కొంచెం క్లాత్ తీసుకొని ఇటు బ్రీడింగ్ చేసుకొని స్టెప్స్ అనేది పెట్టుకోవాలి. అందరికి స్టెప్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. రెండు సైడ్ల కోసం ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ క్లాత్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. బార్డర్ పైన డిజైన్స్ కోసం మనకు నచ్చిన డిజైన్స్ ఇలా వేసుకోవచ్చు. ఇలా పైన భాగం ప్రిపేర్ చేసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవాలి పైన భాగం కింది భాగాన్ని. ఇలా రెండు నాడలు పెట్టుకొని మనం పైన కట్టడానికి జాయిన్ చేసుకోవాలి. కొంగు అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. కొంగును కూడా మనము ఇలా వస్తుంది అమ్మవారికి. ఇక్కడ ఒక కుట్టేసుకోవాలి. డిజైన్ ఫ్లవర్ కోసము క్లాత్ తీసుకొని ఇలా స్టెప్స్ పెట్టాను. దీన్ని ఫ్లవర్ లాగా సెట్ చేసి ఒక ఫ్లవర్ కూడా పెట్టవచ్చు అమ్మవారికి. ఇలా సెట్ చేసి ఫ్లవర్ సెట్ అయిన తర్వాత అమ్మవారికి ఇక్కడ పెట్టేస్తే దుర్గా అమ్మవారికి డ్రెస్ రెడీ అయింది. మాయమ్మ ఓ నేలమ్మ కథల పూరు కలప వల్లమ్మ కనిపెంచిన పోరు తల్లమ్మ నాకు జన్మానిచ్చి పేరు తెచ్చిన పల్లె రుణము ఎట్లా తీర్చనోయమ్మ నాకు జన్మానిచ్చి పేరు తెచ్చిన పల్లె రుణము ఎట్లా తీర్చనోయమ్మ మాయమ్మ ఓ నేలమ్మ కథల పూరు కలప వల్లమ్మ కనిపెంచిన పోరు తల్లమ్మ నాకు జన్మానిచ్చి పేరు తెచ్చిన పల్లె రుణము ఎట్లా తీర్చ